హలో హలో అమ్మే, నేను సరిచు. శృతి అమ్మే ఇప్పుడే కదిలింది. ఇప్పుడే బయలుదేరుతున్నాను. అమ్మాయిని డిస్టర్బ్ చేయకు. హలో, నువ్వా? శృతి కదిలిందా? వెంటనే వస్తున్నాను. హలో, అలాగా? ఇప్పుడే వస్తున్నా. కాఫీ తీసుకోమ్మా. పిన్ని నిద్ర వస్తుంది. ఆగు. అలాగంటే ఎలాగమ్మా? త్వరగా లేచి బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అవ్వు. ఓకే, మీ ఇద్దరు స్నానం చేయించరండి. ఇడ్లీ తినమ్మా. ఎలా ఉంది? బాగుంది పిన్ని. బాగుందా? బాగుంది పిన్ని. ఈ పూరి కూడా టేస్ట్ చేయమ్మా. ఓకే. బాగాలేదు పిన్ని. బాగోలేదా? ఏ రతి, ఇలారా. వస్తున్నానమ్మే. నీకు బుద్ధిందా? నీ పూరలు తీసుకెళ్ళి విడిపడే. అమ్మాయికి నీ వంట నచ్చితేనే నువ్వు ఇంట్లో ఉండగలిగేది. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని వంట చెయ్యి. క్షమించండి అమ్మే, ఈసారి బాగా చేతును. జాగ్రత్త. ఈ తప్పు మళ్ళీ చేస్తే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను.
నీ ఐడియాకి వాడు బలేరా ఈరోజు. ఎవరెవరికి ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి రా. నీకురా, నీకేం కావాలి? 4 కూల్ డ్రింక్స్. అవును. ఇంకేంట్రా విషయాలు చెప్పు. వస్తున్న అమ్మాయిని చూడండి. సూపర్ ఫిగర్ రా. నేను ఆ అమ్మాయిని ఇప్పుడే ఇక్కడే పడగొడతాను, చూస్తూ ఉండండి. ఏడ్స్ నీ వల్ల కాదురా. బెట్ బెట్. ఓకే. వేణు నువ్వు ఓడిపోతావురా. కోతల మానేసి కూల్ డ్రింక్. ఒకవేళ నేను ఈ పందెంలో గెలిచాను, మీరు 15 రోజుల వరకు నన్ను కలవకూడదు. ఓడిపోతే ఓ నెల వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఓకే. ఓకే. నాలాంటి ఒక మగవాడు సక్సెస్ కావాలంటే నాలాంటి గర్ల్ ఫ్రెండ్ నీ వెనకాల ఉండాలి అంటే నా ఫ్రెండ్స్ చూడు ఎలా చూస్తున్నారు. వాళ్ళకి మ్యాప్ వేయాలంటే మనం లవర్స్ లాగా యాక్ట్ చేయాలి. అబ్బా సిగ్గుగా ఉంది, అందరూ రెస్టారెంట్ చూస్తున్నారు. కమాన్ యార్, చూడండి, ఫ్రీ షో. సిగ్గుగా ఉంది వేణు. అంత సిగ్గుగా ఉంటే అలా చాటుగా వెళ్దాం పదా. సరే పద. పోతున్నారా? అయిపోయారా? నువ్వు ఉంటా, నేను చూస్తాను. రే కొంప మునిగిందిరా, మనం ఓడిపోయారా? రే మనకు 10 రోజుల వరకు నిల్లు. ఏర్రా వీళ్ళు. థ్యాంక్ యూ శృతి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా కోఆపరేట్ చాలే, చేశావు. నువ్వెప్పుడు అంతే వేణు. చూసావా రొమాంటిక్ టచ్ తో వాళ్ళని ఎలా ఫోన్లు చేశాను. సర్లే వెళ్దాం పద. కమాన్ యార్, లెట్ us go. మనోడి పిట్టను వదిలేదాకా మన పని పట్టారా?
రాణి, నా రాణి రాగిని, నా హృదయ భోగిని, నీ ప్రేమను అందుకోలేని నేనొక జోగిని. ఎటు చూసినా ఇంత అందగాడినైన నన్ను నువ్వెందుకు అసహించుకుంటున్నావు నాకు అర్థం కావటం లేదు. నువ్వెప్పుడు కరుణిస్తావు? నీ ప్రేమ సరస్సులో నేనెప్పుడు ఈత కొడతాను? జై నా హృదయ దేవతకి, జై నా హృదయ దేవతకి, జై. ఏంటి ఇలా వచ్చావు? అయినా నీకెప్పుడు పడితే అప్పుడు రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది కాదు మేడం, అప్పుడే కదండి వాళ్ళందరూ మీ దాంట్లో ఈత కొట్టేది. ఇక నువ్వు వెళ్ళు. అలాగే మేడం. రతి ఓసారి ఇట్రా, హుక్ పెట్టు. జ్ఞాన్ వస్తుందా? అబ్బా త్వరగా రావే. వస్తుందా? ఈ అమ్మికి ఏమో తొందర. అమ్మే, ఈ ఊక్స్ మీ మాట ఎందుకు వింటుంది? నేను పెడతా వస్తుంది. అన్నీ త్వరగా పెట్టవే. అమ్మే, ఈ డ్రెస్ లో నువ్వు బయటికి పోతే అయ్యా కాలేజీ కుర్రాడు నీ వెనకాల ఇట్టా పడరు. సర్లే నువ్వు వెళ్ళు. మరి నీ మాటలతో జావ కరుస్తావే. మేడం మీరెక్కడా? ఇక్కడ కాకపోతే అక్కడ ఉంటా అనుకున్నావా? హౌ డేర్ యు నా బెడ్ మీద దొరుకుతావా? అబ్బే దొరలేదు మేడం, మీకోసం వెతుకుతున్నా. వాట్? అదే మీ ఫైల్ కోసం వెతుకుతున్నా. దొరికిందా? దొరికిందా అని అడుగుతున్నాను. దొరికిందా? వెళ్ళు. ఇంకెప్పుడు నా బెడ్రూమ్ లో కాకు. కర్మ. ఇప్పటికి తీరిందనమాట. టైం ఎంతైందో చూడు. మా ఫ్రెండ్స్ నుండి తప్పించుకొని వచ్చి 1 గంట నుండి వెయిట్ చేస్తున్నాను. అర్థమైందా? నీకేం బాబు, మగ మహారాజువి. మా ఇంట్లోంచి తప్పించుకొచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. సరే పద. ప్లీజ్. వాళ్ళు వేణు గర్ల్ ఫ్రెండ్ లేరు?
అవునరా వాళ్ళిద్దరేరా అవునరా వాళ్ళే పదా పదండ్రా ఈ అమ్మాయి దొరికిన దగ్గర నుంచి వీడు మనకి పూర్తిగా దూరం అయిపోయాడురా. ఏదో ప్లాన్ చేసి వీళ్ళిద్దరిని విడగొట్టేయాలరా. ఈ విడగొట్టడాలు కలపడాలు ఏంట్రా ఇవన్నీ? అందుకే ఐ డోంట్ లైక్ ఇండియా. ఎందుకు కొట్ట? మేరా భారత్ మహాన్. దేశాన్ని తిట్టొద్దు, నోరు మూసుకుని ఫాలో అవ్వండి. ఫాలో మీ. ఇటే వెళ్ళి ఉంటాడు రా. అవునరా, ఇక్కడెక్కడ ఉండి ఉంటాడు. పదండి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారా? వీళ్ళిద్దరూ కలిసి ఏదో సినిమాకి వెళ్ళి ఉంటారా. అందుకే ఐ డోంట్ లైక్ ఇండియా. ఎంత బాగా చెప్పావరా. మేరా భారత్ మహాన్. దేశాన్ని ఎందుకు తిరుగుతావు? ఇండియాలో ఏముందిరా? అదే అమెరికాలో అయితే అందమైన అమ్మాయిలతో పార్కులు, బార్లు, జలపాతాలు ఎక్కడ పడితే అక్కడ జల్సా చేయొచ్చు. ఇండియాలో ప్రేమికులు సినిమాకి మాత్రమే వెళ్తారా. ఓరే అప్పలాచారి, ఇది వల్ల లేదురా ఇండియా. అమ్మాయి దొరికిందంటే ఏ నక్లెస్ రోడ్డుకో నంది హిల్స్ కో తీసుకెళ్ళి కొసుకోలేరా. చా, నాకు తెలియదులే. ఇప్పుడు తెలిసిందిగా, నోరు మూసుకుని రా. అదిగోరా కారు. ఆ కారు వేణుదే. అదేంట్రా ఆ కారు అలా ఊగుతుంది? అక్కడైనా భూమి కంపిస్తుందా? చెప్తుంది కాదురా, కారులో కసా బిసా గుసలు జరుగుతున్నాయి రా. ఇంకా ఎందుకు ఆలస్యం? వెళ్ళి చూద్దాం పదండి. రై, ఎందుకు వాడు అన్నప్పుడు డిస్టర్బ్ చేయటం? మన దగ్గర రాకుండా పోతాడా? వాడి సంగతి చూడకపోతామా? పదండి. ఈ రెస్టారెంట్ భలే నీట్ గా ఉంటుంది పిన్ని. శృతి, ఏం ఆర్డర్ ఇద్దాం? నీ ఇష్టమే. నీకేది ఇష్టమైతే అదే మాకు ఇష్టం కదా. కూర్చో కూర్చోబా. మరి మిగతా ముగ్గురు ఎవరా? అవును, ఎవరై ఉంటారు? ఆర్డర్ మేడం. ఆర్డర్ ఇవ్వండి. థమ్స్ అప్. నాకు, నీకు లేంకా తీసుకురా. ఓకే మేడం. ఆ నెక్లెస్ నచ్చిందా నీకు? బాగా నచ్చింది. నిన్న మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళావే? అవును, ఎక్కడికి వెళ్ళావే చెప్పవే. పిక్చర్ కి. పిక్చర్ కా? అయితే మాకెందుకు చెప్పలేదే? చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా. అంతా అక్క చేసిన గారాబే. ఎందుకు ఉండు. అవును, అమ్మాయికి చేసిన డ్రెస్లకి చెక్ పంపించారా గవర్నమెంట్ షాప్? ఎప్పుడు పంపించానే? బిల్ తెస్తున్నాడే. మేడం ఎంత చూడని 54 రూపీస్. అంతేనా?
వెళ్దాం పదండి. ఓకే, మిగతా టిప్పు తీరు. లక్కీ ఫెలో. పదండి. రైటర్ ఇలారా. వెళ్తున్నారే వాళ్ళు? ఆ నలుగురు ఎవరు? వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీలు అండి. ఒక ఆమె బుల్లరు, ఒక ఆమె స్విమ్మరు, ఒక ఆమె మంచి ఎక్స్పోర్టర్. ఆ మధ్యలో చూశారు ఆ అమ్మాయి వాళ్ళ అక్క కూతురు. తల్లి చనిపోయిందిలేండి, గారాబంగా పెరిగింది. పెంపకంలో లోపం వస్తుందని పెళ్లి కూడా చేసుకోలేదు. సర్లే వెళ్ళు. సో శృతికి ఆంటీలు అన్నమాట. వేణు మనకు దూరమైనప్పటి నుంచి కనీసం పాకెట్ ఖర్చులు కూడా లేకుండా పోయిందిరా. రే, వాడు మనకు దూరం కాకుండా ఉండాలంటే నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? మనం ముగ్గురు కదా. అవును. ఆంటీలు ముగ్గురు కదా. అవును. మనం ముగ్గురం ఆ ముగ్గురు ఆంటీల్ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఏడ్చినట్లుంటుంది. అందుకు లైక్ ఇండియా. అబ్బా, ఎందుకు కొట్టావురా? మేరా భారత్ మహాన్. దేశాన్ని తిట్టొద్దన్నానా? అది కాదురా, నా ఐడియా బాగుంది కదా. ఒరే వెధవా, వేణుకి మనం మామలం కాకూడదురా. వాడికి మనం మొగుళ్ళం కావాలి. వేణుకి మనం అంటే ప్రాణం కదా. అవును. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే వేణు సహించడుగా. అవునరా. సో మనం చెప్పింది వాడు డెఫినెట్ గా చేస్తాడుగా. ఆ ముగ్గురు ఆంటీల్ని మనం పడగొట్టమని వేణుని ఉసుగొలిపాము అనుకో. అర్థమైంది. వేణు ముగ్గురు ఆంటీల్ని పడగొట్టాడే అనుకో. ఎవరికి ఈ విషయం తెలిసిన మరుక్షణమే వేణు అంటే అసహించుకుంటుంది. అంతేకాదురా, ఆ ముగ్గురు ఆంటీలకు తమను ప్రేమించిన వ్యక్తే తమ కూతుర్ని ప్రేమించాడన్న విషయం తెలిసింది అనుకో. వేణు చాప్టర్ క్లోజ్. అదిగోరా ఎక్స్పోర్ట్ ఆంటీ. వండర్ఫుల్. ఆ చెట్లకి అన్ని పాదులు ఎత్తెత్తుగా చేసి నీళ్లు పెట్టండి. అది కాదమ్మా, నేను చెప్పినట్టు చేయరా. హలో జేజే కంపెనీ. బాగా చూసుకోరా. మీరా ఓకేనా? ఓకే ఓకే. అదిగోరా మూడో ఆంటీ రైల్మాల్లో ఉంది కదూ. యవ్వనంతో పెటపెటలాడుతుందిరా. ఆ యవ్వనాన్ని ఎలా బయటికి తీస్తానో చూడండి. సో నేను వాళ్ళని పడగొట్టాలి. అవును, నీ టాలెంట్ ఏంటో నిరూపించుకో. ఒరేయ్, ఇది నీ గర్ల్ ఫ్రెండ్ తో పందెం కట్టి మమ్మల్ని మోసం చేయడం కాదురా, ఇది ఆంటీలతో పందెం. వేణు, జాగ్రత్తగా ఆలోచించుకుని చెప్పు. చూసా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆంటీని? ఏ మాత్రం తేడా వచ్చినా వాలి రావణాసుని సంకలో పెట్టుకుని సముద్రాలన్నీ తిప్పినట్టు నిన్ను సంకలో పెట్టుకుని టిక్కు 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 టిక్ అని గోదాంతా తిప్పేస్తుంది. రే వేణు, లావాటితో ఫెయిల్ అయ్యావా? నిన్ను వెయిట్ ఇచ్చుకొని నీతో కాసేపు ఆట ఆడుకుంటుంది. బాగా ఆలోచించుకో. స్విమ్ అంటే ఏమన్నా తక్కువ? వీడిని స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టిస్తుంది. చెప్పటం అయిపోయిందా? ఇంకా ఏమన్నా ఉందా? మా సైడ్ ఇంకేం లేదురా. ముగ్గురు పొగరపోతాంటీలకు ముక్కుతాడు వేసి లొంగ తీసుకొని వారికి తెచ్చి తిప్పుకుంటాను చూడండి. ఇట్స్ మై ఛాలెంజ్. ఇప్పుడు మీకు గమ్మత్తు చూపిస్తాను. ఆ వచ్చే ఆంటీని ఎలా పడగొడతానో మీరే చూడండి. రేయ్, ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను.
సారీ మేడం, నా చెర్రీ అక్కడ పడింది. అదే ఎలా తీసుకోవాలా? నా చెర్రీ ఆల్రెడీ మనోడు ఒక వికెట్ పడగొట్టేసాడు. నేను మీ పని మనిషిని. స్విమ్మింగ్ ఏంటిరా? మోల్డింగ్ చేసి వస్తున్నారు. మరి ఏంటి నిలబడకూడతా? చూస్తుండండి. ఎవరబ్బా? అర్జునుడు మత్స్యం తిన్నట్టుగా. ఈ వికెట్ కూడా కొట్టారు.
ఏంట్రా నవ్వు? ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు? రేయ్, నేను 3 వికెట్లు పడగొట్టాను. ఆ ముగ్గురు నా కోసం ఏం చేయమంటే అది చేస్తారు. చివరికి ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. యూనో. రేయ్, ఇంతకీ 3వ వికెట్ ఎలా పడగొట్టావరా? ఒరే బుజ్జి, వెరీ సింపుల్. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఖజురహో పట్టుబట్టాను, అదరహో అని కింద పడింది. అంతే, మైకంతో మై మర్చిపోయింది ఆంటీ. కంప్లీట్ ఫ్లాట్. అదృష్టం అంటే నీదేరా. ఇంతకీ ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఎవరా? నీ మధ్యను నన్నే మర్చిపోయావురా? శృంగారపురంలో సుందరీమణిరా, నీకు వరసకి అక్కనవుతాను. ఓ అక్క. అక్క, నువ్వు ఇంకా పోలా? పోనిబడవా, ఎంతో మందిని చూసి గాని అప్పుడు పోను. అది సరే, ఇంతకీ ఈ చెంచల చెక్కోరి ఎవరు? ఈ చెకోరి నా చెకోరి, నా కూతురు, నీ పెళ్ళాం. నా పెళ్ళామా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అది తెలిసే వచ్చాంబా. సుందరం, దీన్ని అర్జెంటుగా నువ్వు పెళ్లి చేసుకోవాలరా. లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏమిటి కదా పెళ్ళేది గిళ్ళేది? అసలు మీరు ఎందుకు వచ్చారు? ఏం లేదురా అబ్బాయి, ఒంట్లో బాగోపోతే అపోలో హాస్పిటల్లో చూపించుకున్నాను వచ్చాను. రెండోది, దీన్ని నీ చేతులు పెట్టేద్దామని వచ్చాను. జీనా, అమ్మో నా వాళ్ళు కాదు. నేను పెళ్లి చేసుకుని అప్పుడే చెప్పానుగా. రేయ్, చూసారా? స్విమ్మింగ్ అంటే దొరకనే మన వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎక్కడికి పోతారా? ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండుంటారు. ఎలాగైనా సరే పట్టుకోవాలరా. అవునరా, ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. వాళ్ళ ప్రసక్తే లేదు. ఎందుకురా కంగారు పడతారు? మనకి దొరకకుండా ఎక్కడికి పోతారు వాళ్ళు? లేకపోతే ఏంట్రా, వాడికి ఫ్రెండ్స్ కంటే ఆంటీ ముఖ్యమైందిరా. అమ్మాయిలంటే అంతేరా మరి. వీళ్ళు కార్రా, పక్కన పదండి పదండి పదండి. చేసిన చోటుకే వచ్చారా? మళ్ళీ దొరికారా? ఇప్పుడు చూడండి తమాషా. రే సెల్లివరా, ఇవరా. ఇప్పుడు శృతి వస్తుంది, వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ చూస్తుంది. ఈ దెబ్బతో వాళ్ళిద్దరి మధ్య లింక్ ఫటాఫట్. అది సరేరా, ఆ కారులో వాళ్ళిద్దరూ ఈ చలిలో వెచ్చగా ఏమేమో చేసుకుంటున్నారా?
లోపల వాళ్ళిద్దరూ కారు పోకుండానే ఏం చేస్తున్నారా? ఇంతకు ముందు మనం పసిగట్టాం కదా, అందుకని కారు ఇప్పుడు జల్సా చేసుకుంటున్నారా? ఏంట్రా? నువ్వు వెళ్ళిపో. ఏంట్రా స్వాడ్ చేసావు కదా? కలగలేదేంట్రా? అటు చూడు, శృతి వచ్చేస్తుంది. శృతి వచ్చేస్తుందా? దా 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 వస్తుంది వస్తుంది, కారు దగ్గరకు వస్తుంది, కారు దగ్గరకు వస్తుంది. తలుపు తీసిద్ది, తలుపు తీసిద్ది. వాళ్ళిద్దరి జల్సా చూసిద్ది. రే, డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిన శృతి ఏమైంది? కొంప తీసి శృతి ఆంటీ ఒక్కటైపోయారా? వీడేంట్రా ఈ కారులో నుంచి వస్తున్నాడు? రే, వీడికి మనం కనపడ్డావా? మన్ని ఫుట్బాల్ ఆడుకోవడం ఖాళీగా. నన్ను రిపేర్ చేసినందుకు సారీ. నా కార్ రిపేర్ చేసినందుకు నాకు అర్జెంట్ పని ఉంది. మళ్ళీ కలుద్దాం, సరేనా? అలాగే, బాయ్ బాయ్. అబ్బా, ఏంటి వేణు ఇంత లేటా?
ఓకే సీ యూ. అలాగే వస్తాను. బాయ్. బాయ్. శృతి ఏంటమ్మా ఇలా వస్తున్నా? నీకోసమే వస్తున్నా. నాకెందుకు? మా ఫ్రెండ్ మ్యారేజ్ కి స్టేట్స్ వెళ్తున్నాను. స్టేట్స్ కా? ఒంటరిగానా? మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. నో ప్రాబ్లం. ఓకే. శృతి, నువ్వు స్టేట్స్ కు వెళ్ళాలా? తప్పదు వేణు, వారం రోజులే కదా. డోంట్ వరీ. వారం రోజులని ఎంత తేలిగ్గా అన్నావు శృతి. నువ్వు లేని ఆ 7 రోజులు నాకు 7 సంవత్సరాలు. నాకు అంతే. ఫ్రెండ్ మ్యారేజ్ కదా, కంపల్సరీ. ఈ విరహాన్ని తట్టుకోవాలంటే ఈ రోజు నాతో ఫుల్గా జల్సా చేయాల్సిందే. ఇక్కడ కాదు, ఇక్కడ. వెల్కమ్ జియో, వెల్కమ్. ఎలా ఉంది నా గెస్ట్ హౌస్? ఫైన్, నీలాగే ఉందేను. శృతి, ఇది నా స్పెషల్ రూమ్. ఈ రూమ్ లోకి అడుగు పెడితే చాలు, నేనెంతో హుషారుగా ఉంటాను. నా అమ్మతో ఉల్లాసంగా హాయిగా ఉంటుంది. రకరకాల మూడ్స్తో నిండిపోతుంది. పైగా ఈ రోజు నీతో జల్సా చెయ్యాలని ఉంది. అబ్బాయి గారికి ముందే చెప్పాను, టిఫిన్ మాత్రమేనని. అదేంటి శృతి, వారం రోజులు అమెరికాలో ఉంటున్నావు, మరి వారం రోజుల బాకీ ఇప్పుడే తీర్చేయకూడదు? ఇప్పటి వరకు నీకిచ్చింది 10 రోజుల వరకు సరిపోతుంది. తమ దూకుడు ఆపండి. అమెరికా వెళ్తున్న అమ్మాయి టిఫిన్ తో పాటు భోజనం కూడా పెడితే నువ్వు వచ్చే వరకు నీ జ్ఞాపకాలతో ప్రతిరోజు హాయిగా గడిపేస్తాను. వేణు, నేను అమెరికా వెళ్తున్నా ఇండియా అమ్మాయినే, తెలుగింటి అమ్మాయినే. ప్రస్తుతానికి తమరికి టిఫినే.
Thanks a lot for coming, Venu. Come, Venu. Come, Venu. Please come. Nice. Randi. Hey. వేణు, నువ్వు ఇలా మా ఇంటికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఇల్లు నీకు నచ్చిందా? వై నాట్? బాగా నచ్చింది. మీలాగే. ఓ సారీ, నీకేం కావాలి? ఎనీ డ్రింక్? నో థ్యాంక్స్, సింప్లీ కాఫీ. సింప్లిసిటీ? అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ వేణు, ఐ లవ్ యూ. ఓ రతి, రతి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తాను. రిలాక్స్ వేణు. ఓకే. నిన్ను రోడ్డు మీద చూసినది హాయ్ వేణు. నేను ఏమి ఇక్కడికి వచ్చింది ఏంటి? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇప్పుడే సైట్ నుండి వస్తున్నాను. నా కోసం నువ్వు ఇలా వస్తావని ఎప్పుడూ ఊహించలేదు. అలాగా? ఎనీహో, నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే? అలాగే. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. సరే, కాఫీ కలిഞ്ഞോ? ఇప్పుడు వాళ్ళిద్దరు అదే వాళ్ళిద్దరు అక్క చెల్లెండ్రు. అక్క చెల్లెల్లా? సరే, నీ కాఫీ కలిഞ്ഞോ? కాఫీ కాఫీ. అప్ప నేను సరే. ఇరుక్కుపోయారు రే, ఇరుక్కుపోయావు. మానవికం ఒక్క నిమిషం కాదు. కమాన్, రన్ అవే. యా. హలో వేణు, వాట్ ఏ వండర్. నువ్వు ఇక్కడ? నువ్వు చాలా గట్టివాడివి. అవునులే, ప్రియుడి ప్రియురాల కోసం రావడం సహజమేగా. రా, పైకి వెళ్దాం. అదే. Come on, yeah, no problem. Come on. పైననా? Come on. పైకి. Come on, man. Come on. రతి, రతి, ఎందామే? ఇక్కడ వేణు ఉండాలి. ఏడి? ఇక్కడే ఉండాలమ్మే. సర్లే, నువ్వు వెళ్ళు. సరే. Come on, Venu, sit here. సిట్టింగ్. How is Meru? రూము బాగుంది. నా పరిస్థితి బాగాలేదు.
ఏంటి చూసా? అది మా ఫ్యామిలీ ఫోటో. మేము ముగ్గురం సిస్టర్స్. ఆ మధ్యలో ఉన్న అమ్మాయి శృతి, మా పెద్దకి కూతురు. మా పెద్దకి చనిపోయిన తర్వాత మేమే దాన్ని గౌరవంగా పెంచుతున్నాం. దాన్ని చేస్తే మా బాధ్యతలన్నీ నెరవేరినట్టే. ఇప్పుడు మేమంతా హ్యాపీ. అప్పుడు మన ఇద్దరం అంటే నువ్వు నేను ఫ్రీ బర్డ్స్ లాగా అలా అలా ఎగిరిపోవచ్చు. ఓకే, నేను స్నానం చేసి 10 నిమిషాలు వచ్చేస్తాను. మంచి హోటల్కి వెళ్దాం. ఓకే రతి, రతి యా వరువామి, ఇక్కడ వేణు ఉండాలి. ఇక్కడే ఎక్కడ ఉండాలబ్బే? శృతికి వీళ్ళంటిలా ఇంటిలా జరిగింది. శృతికి ఈ విషయం తెలిస్తే ఇంకా తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. శృతి నన్ను క్షమిస్తుందా? ఎంత పొరపాటు జరిగింది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీకు తెలుసా ఆ ఆంటీలు ఎవరో? శృతికి స్వంత పిన్నిలరా. సారీరా వేణు, నీకు నిజం చెప్పాలి. మాకు ఈ సంగతి ముందే తెలుసు. వాట్? ఈ విషయం మీకు ముందే తెలుసా? శృతికి వాళ్ళ ఆంటీలని? ఎంత దారుణాన్ని కొడికట్టారా ఇడియట్స్. శృతికి వాళ్ళ ఆంటీలని మీకు తెలుసు కూడా నా చేతి నా చేతి ఎందుకు చేయించారా? ఎందుకు చేయించారు చెప్పండి రా. నువ్వు శృతి మూలంగా మాకు రోజు రోజుకి దూరం అవుతున్నావు. మేము ఖర్చులకు డబ్బు లేక ఎంతో ఉన్నాం. అలాంటిది నువ్వు శృతితో శాశ్వతంగా జీవితాన్ని పంచుకుంటే మా పాకెట్ ఖర్చులు డబ్బు, మా బ్రతుకులు ఎక్కడ అనాథ బ్రతుకులు అవుతాయని భయపడ్డాం. వేణు, మమ్మల్ని మేము నీకు చాలా ద్రోహం చేశాం. స్నేహానికే అపకీర్తి తెచ్చాం. నేను చేసిన అన్యాయం ఏ స్నేహితులు చేసి ఉంటారేమో. అది తలుచుకుంటేనే మా మీద మాకే అసహ్యం వేస్తోంది. అవునరా వేణు, స్నేహానికి మచ్చ తెచ్చిన మమ్మల్ని ఏం చేసిన పాపం లేదు. నీ శరీరం నీ దయాభిక్షలతో పెరిగింది. వేణు, మేం చేసిన తప్పుల్ని మేమే సరిదిద్దుతాం. మేము శృతి దగ్గరకు వెళ్ళి ఈ పాపం అంతా మేమే చేశాం, వేణు నిర్దోషి అని చెబుతాం. జరిగిందంతా చెప్పి మా వేణు నిర్దోషి అని శృతి కాళ్ళ మీద పడి ప్రాధాయపడతాం. మీ తప్పు మీరు తెలుసుకున్నారు, నాకంతే చాలు. మీరు శృతి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. అదే జరిగితే సమస్య ఇంకాస్త పెరుగుతుంది. మీరు చేసిన తప్పులో తెలుసో తెలియకో నేను కూడా పాలు పంచుకున్నాను. ఎలా జరగాల్సి ఉంటే అలాగే జరుగుతుంది. భారం అంతా దేవుడిపై. మేడం, వేణు వచ్చారా? వేణుగారి రోజు అసలు రాలేదు మేడం. సరే నువ్వు వెళ్ళు. అలాగే మేడం. పుష్ప, ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చిన దగ్గర నుంచి వెళ్ళండి వెళ్ళండి అని గోల్ చేస్తున్నావుగా, అందుకే ఊరెళ్తున్నావు. పదమ్మా. నువ్వు వెళ్ళడానికి వీలేదు. నా హృదయాన్ని నా శీలాన్ని దోచుకుని వెళ్తానంటున్నావా? నేను వెళ్ళలేను. చూడు బా, రోజు బలవంతంగా నీ కాళ్ళు చేతులు కట్టేసి నీ శీలాన్ని ఓపిక నాకు లేదు. దయచేసి నా దౌన్ నన్ను పోని. లేదు పుష్ప, ఏమాత్రం నీకు అలసట రాకుండా కష్టపడకుండా నేను చూసుకుంటాను, సరేనా? రోజు నీ కాళ్ళు చేతులు నేను కట్టలేను బా. వద్దు, నువ్వు కట్టద్దు. నేనే కడతా నీ మెళ్ళో తాళి. మరి ఆ ముగ్గురు దేవతలు? వీళ్ళు ముగ్గురు దేవతలా? కాదు, దెయ్యాలు. నువ్వే నా హృదయ రాణివి, నా మరుపురాని జానవి. ఒప్పుకోమా, లేకపోతే చచ్చిపోతానంటున్నాడు. అవును బా అవును, బా 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 బా. నీవు లేక నేను లేను, నేను అమ్మో, ఏమో అనుకున్నాను. అల్లుడు గారు శృంగార పురుషుడే. మీరా రేపు నా వస్తారని అమ్మ అడిగి చెప్పొస్తా. గట్టిగా మాట్లాడుక. మీ అందరి సర్ప్రైజ్ ముందుగానే వచ్చేసాను. వెళ్ళి లగేజ్.
ఏంటమ్మే ఆ కన్నీరు? నా సుఖం కోసం వాళ్ళు యవ్వనాన్ని కోరికల్లో దాచుకొని ఎలా మోడిపోయిన బ్రతుకుల్లో జీవిస్తున్నారో ఇదంతా నా వల్లే జరిగింది. ఇల్లమ్మి ఇల్లే. నువ్వింత పండుగ ఉన్నప్పుడు మీ అమ్మి వాళ్ళ చేతిలో పెట్టి కన్ను మూసినారు. నిన్నింత బిడ్డని ఇంత బిడ్డగా చేసినారు. నిన్ను ఒక అయ్య వాడి చేతిలో పెడితే నువ్వు సుఖంగా ఉంటే వాళ్ళు చేసిన త్యాగానికి అర్థం ఉంటదమ్మే. మీరు చేసిన తప్పుడు పనికి నేను ఇరుక్కుపోయాను కదరా. ఇప్పుడు ఈ ఆంటీల నుంచి ఎలా తప్పించుకోవాలి? శృతికి నేను ఎలా నచ్చ చెప్పాలి? ఇదంతా మా వల్ల జరిగిందిరా. సారీరా, ఇట్స్ ఆల్ రైట్. హాయ్ వేడు. శృతి, నేనే. నువ్వు నాతో ఇమీడియట్ ఎత్తున్నావు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వస్తానరా. రా. ఏంటి శృతి, నా గెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చావు? ఆ రోజు నేను అమెరికా వెళ్ళబోయే ముందు నువ్వేమన్నావో తెలుసా? ఈ రూమ్ లో ఉంటే నా మనసు ఉల్లాసంగా ఉంటుందన్నావుగా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. వేణు, ఇన్ని రోజులు మన విరహానికి టిఫిన్ కావాలా, మీల్స్ కావాలా? వాట్? మన మ్యారేజ్ అయిన తర్వాతనే కదా మీల్స్ అన్నావు, ఇప్పుడేంటి సడన్ గా? వేణు, నీ మీదున్న ప్రేమ తట్టుకోలేకపోతున్నాను. ఈ రోజు నువ్వు నా సొంతమే. రేపు మన ప్రేమ వ్యవహారాన్ని మా పిన్నెల దగ్గర చెప్దాం. ఏంటి వేణు, ఏమైంది? ఆంటీ అనగానే అలా షాక్ అయ్యా? అదే, నీకు ఆంటీలారని నాకు ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదే. అవసరం రాలేదు. లేదు,
ఇప్పుడు మన పెళ్లి అది కాదు శృతి, నాకు నాకు బిజినెస్ పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి చేసుకున్న తర్వాత తమరు ఇలా దాటేస్తారని తొందరగా జరగాలి అంటున్నాను. రేపు మా ఇంటికి వచ్చి మా ఆంటీలతో స్వయంగా మాట్లాడి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయాలి. అది కాదు శృతి, రేపు నో మోర్ ఆర్గ్యుమెంట్స్. రేపు మా ఇంటికి రావాలి. 10 o'clock we are waiting for you. Bye. శృతి, నా మాట. ఏంటి పిన్ని, గంట నుంచి వెయిట్ చేస్తున్నారు. లోపలికి రండి. మీ అల్లుడు గారు వస్తే నేను తీసుకొస్తాను. లేదమ్మా, మా అల్లుడిని మేమే ఆహ్వానిస్తాం. అయితే నాకు నీ నుంచి కావాల్సింది సారీ కాదు, నిజం చెప్పు. ఎందుకు రాలేదు? రావటానికి ఎంతో ట్రై చేశాను శృతి, కానీ బిజినెస్ లో బిజీగా ఉండి రాలేక. పోయాను అంటావు. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఎందుకు వేణు అబద్ధాలు చెప్తున్నావు? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? శృతి, అలా అనకు. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేనిదే నేను బ్రతకలేను శృతి. అలాగైతే నన్ను ఎందుకు నిరాశపరిచావు? సారీ శృతి. నువ్వు వస్తావని ఎదురు చూశాను. నిన్ను చూడాలని వాళ్ళు ఎంత ఆశపడ్డారో తెలుసా? చూడు వేణు, ఆంటీలు నాకు పంచ ప్రాణాలు. వాళ్ళు బాధపడితే నేను సహించలేను, క్షమించలేను. ఆఖరి మాటగా చెప్తున్నాను, రేపు మా ఇంటి కోసం ఆంటీలతో కలిసి మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నావు. అదే కనుక జరగకపోతే శృతి నేనంటూ ఉండను. దట్స్ ఆల్. ఎవరు రోడ్డుకి అడ్డంగా పడుకున్నారు? వేణు, 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 ఏమైంది వేణు? వేణు లే, లే. ఇలా రా. ఇలా. ఇది వేణు. వేణు, ఏం కాలేదు. జాగ్రత్త. ఇలా కూర్చో. ఏంటమ్మే, ఏంటయ్యింది? ఏమో తెలీదు వేణు. వేణు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు వేణు. నీ పల్లవిని వేణు. వేణు, ఏమైంది వేణు? వేణు, మాట్లాడు వేణు. వేణు, రతి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను, చూస్తుండు. అలాగమ్మే. ఓకే.
వేణు ఇక్కడ ఉన్నాడేంటి? వేణు కళ్ళు తెరు వేణు. నేను నీ రాగిని మాట్లాడు వేణు. వేణు ప్రతి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉంటావు కదా, చూస్తావు కదా. వేణు వేణు వేణుకేమైంది? వేణు ఇక్కడున్నాడేమిటి? వేణు నేను నీ తానాన్ని. వేణు డాక్టర్ని తీసుకొస్తాను. నేనెక్కడున్నాను? நீங்கள் ప్రియురాలా ఆంటీల వీట్లో ఉన్నావు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇల్లే ഞാൻ నిన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నాను. ఎంగళ అమ్మి ముగ్గురు నిన్ను ప్రేమించినారు. இந்த நீச்சாనికి எது கொடுக்கட்டோ? எங்கள் அம்மி ஹிருதயத்திலே எதுக்கு விஷயம் கல்பாవు? அவங்க జీవితத்திலே எதுக்கு ఆడుకున్నావు? చెప్పు చెప్పు. అంతా చెప్తాను. దీనికి కారణం నా ఫ్రెండ్స్ ఆడిన నాటకం. నాకు తెలిసి జరిగింది కాదు. ఇప్పుడు నేను చెప్పిందంతా నా ఫ్రెండ్స్ చేసిన పని. కానీ ఇదంతా జరగటానికి నేనే అనుకుంటుంది శృతి. అందుకే నన్ను నమ్మటం లేదు. ఇప్పుడు ఏం చేసేది? అందరి దృష్టిలో నేను ఒక ద్రోహిలాగా కనబడుతున్నాను. ఇంత జరిగాక కూడా శృతిని ఎలా నమ్మించేది? అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. శభాష్, స్నేహితులను అడ్డం పెట్టుకుని బ్రహ్మాండమైన నాటకం ఆడావు. నీ వాంఛల కోసం నాతో నా ఆంటీలతో జలసా చేసావు. మా జీవితంతో చెలగట వాడావు. అందుకే పెళ్లి అరగానే కుంటి సాకులతో తప్పించుకున్నావు. నన్ను నమ్ము శృతి. షట్ అప్. నువ్వేం చెప్పినా నమ్మటానికి వెళ్తాను కాదు. అది కాదు శృతి. వెళ్ళు, జీవితంలో నిరూపించుకో. వెళ్ళు శృతి. గెట్ లాస్ట్. శృతి, ఇందులో వేణు తప్పేం లేదమ్మా. అవును శృతి, వేణు చాలా మంచి. ఇందులో వాడి తప్పేం లేదు. అవునమ్మా, మేము ఎన్నోసార్లు అవకాశం ఇచ్చినా అతను కొంచెం కూడా అద్దలు దాటలేదు. అవును శృతి, నేను చెప్పాను వేణు నిర్దోషి. అవునమ్మా, అతను మాతో నాటకం ఆడాడే తప్ప సరసాలు ఆడలేదమ్మా. అవును శృతి, మమ్మల్ని క్షమించు. వేణుని కాపాడుకోవాలి, లేదంటే వేణు మనకు దక్కడు. అలా నా వేణుని అపార్థం చేసుకున్నాను. పదండి పోదాం, నా వేణుని వెతుకుదాం. వేణు, I love you. I love you, Shruti. Love you, Shruti. I love you. I love you, Shruti. I love you. I like India. I like India ra.
అల్లుడు గారు జలసా చేసుకోండి.